స్వలింగ సంపర్కులని చాలా మంది చులకన భావంతో చూస్తుంటారు. వారి అంతర్గత మనోవేదనని పట్టించుకోకుండా పలుచగా మాట్లాడుతుంటారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో దీన్ని పట్టించుకోకపోయినా మన దేశంలో మాత్రం వాటిని భూతద్దంలో పెట్టి మరీ చూస్తుంటారు. అలాంటి ఓ స్వలింగ సంపర్కుడు ఒక దేశానికే ప్రధాని అయ్యాడు. అది కూడా అత్యంత చిన్న వయసులో ప్రధాని పీఠమెక్కి చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గ్యాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆమోదం తెలిపారు. దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా అటల్ చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆయన స్వలింగ సంపర్కుడు కూడా. వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గ్యాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. 2017లో అధికారంలోకి వచ్చిన మెక్రాన్ కూడా అత్యంత పిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం మెక్రాన్ వయసు 46 ఏళ్లు. సోషలిస్ట్ పార్టీ సభ్యుడైన అటల్ 2016లో మెక్రాన్ చేపట్టిన రాజకీయ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఏడాది చివర్లో జరిగే యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేపట్టిన నూతన ప్రధాని నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 34 ఏళ్ల గ్యాబ్రియల్ అట్టల్ 2020 నుంచి 2022 వరకు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. అంతేకాక గ్యాబ్రియల్ ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడు కావడం గమనార్హం. భారత్, ఫ్రాన్స్ మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఈ క్రమంలో 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ను ఆహ్వానించింది భారత్. గతేడాది జూలైలో పారిస్లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే పరేడ్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2023 సెప్టెంబర్లో భారత్ వేదికగా ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో ఇమాన్యుయల్ మేక్రాన్ పాల్గొన్నారు. అయితే స్వలింగ సంపర్కులు కీలక పదవులు చేపట్టడం కొత్తేమీ కాదు. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ తాను గే అని బహిరంగంగా ప్రకటించి గతంలో సంచలనం సృష్టించారు. లియో వరాద్కర్ భారత సంతతికి చెందిన వ్యక్తి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా స్వలింగ సంపర్కుడు అంటూ గతంలో చాలా కథనాలొచ్చాయి. ఆయన ఓసారి గే బార్ను సందర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది.